మీడియా మిజైల్స్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ టవర్స్ కు డబ్బులు కట్టండి అని మెయిల్స్ వస్తే నమ్మకండి. తిరుపతిలో మరో కరోనా కేసు. నటుడు రామ్ చరణ్ కు నేడు కోయంబత్తూరులో శస్త్రచికిత్స. భారత్ జింబాబ్వే మధ్య జరుగుతున్న క్రికెట్ లో మూడో టీ20లో విజయం సాధించిన భారత జట్టు సిరీస్ క్లీన్ స్వీప్. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం 10,000 రూపాయలను ముందస్తుగా డిపాజిట్ పేరుతో సైబర్ కేటగాళ్లు నకిలీ కాల్స్ మెసేజ్లు పంపే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజే ఆఖరి తేదీ, వెంటనే చెల్లించకపోతే ఇల్లు రాదు అంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించి సులువుగా డబ్బులు గుంజడానికి నేరగాళ్లు ప్రయత్నిస్తారని తెలిపారు. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా అపరిచిత లింకులు, ఏపీకే ఫైళ్లను పంపి మొబైళ్లను హ్యాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాంటి లింక్స్ అసలు ఓపెన్ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో కరోనా కేసులు కలవరపెడుతుంది. తాజాగా టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి అర్బన్ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే ఆమె ఇంట్లో ఉన్న వారికి కూడా టెస్టులను నిర్వహించారు. తాజా లెక్కల ప్రకారం శనివారం ఒక్కరోజే 10 కొత్త కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50కి చేరువైంది. అయితే తిరుపతి లాంటి జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో మాస్కుని తప్పనిసరిగా చేయాలని జిల్లా వైద్య అధికారులు ఆలోచిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు సమస్యకు చికిత్స పొందనున్నారు. ఈ మేరకు ఆయన నేడు తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ ప్రముఖ ఆర్థోపెటిక్ నిపుణుల పర్యవేక్షణలో మణికట్టుకు శస్త్రచికిత్స జరగనుంది. ఆ మధ్య షూటింగ్ సమయంలో మణికట్టు నొప్పితో రామ్ చరణ్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. చికిత్స తర్వాత కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. రామ్ చరణ్ ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో భారత జింబాబ్వేల మధ్య జరిగిన మూడో టీ20 భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి భారత జట్టు ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. దీనికి ప్రతిగా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బౌలర్లు ఖచ్చితమైన బౌలింగ్ ముందు జింబాబ్వే పూర్తిగా నిస్సహాయ స్థితిగా కనిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో సిరీస్లో భారత్ 3-0 అత్యధికం సాధించి జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేసింది. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతం చేసింది. ఏకంగా 190 కిలోల బరువుని ఎత్తి సరికొత్త రికార్డులతో దేశానికి తొలి స్వర్ణ పతకం అందించి చరిత్రను సృష్టించింది. తోటి పోటీదారుల కంటే ఎంతో ముందున్న మీరాబాయి తన మునుపటి రికార్డులను తానే తిరగరాసింది. ఈ అపురూప విజయంతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. భారత త్రివర్ణ పతకాన్ని గ్లాస్గో గడ్డపై రెపరెపలాడించిన చానుపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తుంది. ప్రధాన మంత్రితో సహా పలువురు ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. నైరుతి రుతుపవనాల సందడి మందగించిన ప్రస్తుత పరిస్థితిలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల కొంతమేర ఉపశమనం లభిస్తుంది. వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. నేడు పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవల వినియోగం సురక్షితం కాదని సూచించారు. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.